అవని గురించి మీరు బాధపడకండి. ఆ వసీకర్ను నేను బావ ఇద్దరం కలిసి బంధించాము అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే అవని అక్షయ గుమ్మంలో నుంచొని అక్షయ నానమ్మ అని పిలవటంతో వేదవతి పరిగెత్తుకుంటూ అవని దగ్గరకు వెళ్తూ ఉంటుంది. అవని కూడా వేదవతి దగ్గరకు రాగానే వేదవతి అవనిని గట్టిగా హగ్ చేసుకుంటుంది. నీకు ఏం కాలేదు కదమ్మా అని వేదవతి అడుగుతూ ఉంటుంది. నాకేం కాలేదు అత్తయ్య, ఇక మీరు కంగారు పడకండి అని అవని చెప్తూ ఉంటుంది. ఆ వసీకరను అంతం చేద్దాం అనుకున్నాను, కానీ ఆ వసీకర ఎన్నిసార్లు ఖడ్గంతో ఖండించినా కూడా అంతం అవ్వలేదు. చివరికి ఏం జరిగిందో ఏంటో తెలియదు, కానీ ఆ వసీకర స్పృహ కోల్పోయింది. నా కూతుర్ని తీసుకొని నేను కోట దగ్గర నుంచి వచ్చేసాను అత్తయ్య అని అవని చెప్తూ ఉంటుంది. అమ్మ అక్షయ, నువ్వెక్కడికి వెళ్ళావు? నీకోసం ఇల్లంతా వెతికాము అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. తాతయ్య, అమ్మ కోట దగ్గరే ఉండిపోయింది కదా, ఆ వసీకరతో పోరాడుతుంది కదా. అమ్మవారి శక్తితో వెనుక డోర్ నుంచి వసీకర పెట్టిన మంటలను తప్పించుకొని నేను కోట దగ్గరికి వెళ్ళను తాతయ్య అని చెప్పి అక్షయ ప్రసాదరావుతో చెప్తూ ఉంటుంది. ఇక మీరెవరు వసీకర గురించి భయపడకండి, వసీకర్ని మూట కట్టి చెట్టు కింద పెట్టొచ్చాను అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. ఒరే, మీరు అర్ధరాత్రి తాగొచ్చారా ఏంట్రా అని వసంత అడుగుతూ ఉంటుంది. అదేంటక్క అలా అడుగుతున్నావు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. అవని ఏమో కోట దగ్గర పోరాటం చేసిందని వీళ్ళంతా చెప్తున్నారు, మీరేమో ఆ వసీకర్ను బంధించామంటున్నారు. అవని మరి వసీకర్తోనే కదా పోరాటం చేసింది, మీరెవరిని బంధించుంటారు అని చెప్పి వసంత అడుగుతూ ఉంటుంది. మేము బంధించింది ఆ వసీకర్నే కన్ఫర్మ్ అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. అయితే ఆ చెట్టు కిందకు వెళ్ళి చూద్దామా అని చెప్పి వసంత అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు కాదు, రేపు ఉదయం ఊరందరితో వెళ్ళి ఆ వసీకర్ను మూటలో నుంచి బయటికి తీద్దాం అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. అమ్మ అవని, నన్ను క్షమించు. నీ పట్ల అక్షయ్ పట్ల నేను ఎప్పుడూ కూడా తప్పులు చేస్తూనే వచ్చాను. నేను చేసిన తప్పేంటో నాకు అర్థమైంది. నేను చెంపలు వేసుకుంటున్నాను, నన్ను క్షమించమ్మా అని చెప్పి అవనిని వేదవతి అడుగుతూ ఉంటుంది. పర్వాలేదత్తయ్య, నా తప్పు లేదని తెలుసుకున్నారు, అంతే చాలు అని చెప్పి అవని అంటుంది. ఇక మరోవైపు వసీకర ఆ అవని మామూలుది కాదు. ఆ అవనిని తక్కువ అంచనా వేశాను. ఆ అవని నా ప్రాణం తీయటం కోసం చాలా ప్రయత్నాలే చేసింది. కత్తితో పలుమార్లు నన్ను నరికింది, అయినా కూడా నా ప్రాణం పోలేదు. ఎందుకంటే అని వసీకర జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ప్రేతాత్మలు వసీకర దగ్గరకు వచ్చి నీకు త్వరలోనే ప్రాణగండం ఏర్పడబోతుంది అని వసీకరకు చెప్పగానే, వసీకర నా ప్రాణం నా దగ్గరే ఉంటే నాకు ఎప్పటికైనా ప్రమాదం సంభవిస్తుంది, అందుకే నా ప్రాణాన్ని నేను కాపాడుకోవాలంటే జడల మర్రి దగ్గరికి ఊరిలో వాళ్ళు ఎవరు వెళ్ళరు. జడల మర్రిలో ఉన్న స్వర్ణ ఖడ్గంలో నా ప్రాణాన్ని బంధిస్తాను. నా ప్రాణం ఎవరైనా తీయాలంటే జడల మర్రి దగ్గర ఉన్న స్వరంగంలో స్వర్ణ ఖడ్గం ఉంటుంది, ఆ ఖడ్గంతోనే నన్ను చంపాలి అని చెప్పి వసీకర తనలో తానే అనుకుంటూ ఉంటుంది. అందుకే అవని నన్ను పలుమార్లు ఖండించినా కూడా నాకు ఏమీ కాలేదు. నా ప్రాణాన్ని తీయలేవు అవని, త్వరలోనే ముక్కు పుడకను సొంతం చేసుకుంటాను, ఈ ఊరిని వల్లకాడిని చేస్తాను. నువ్వు ఆ వేదవతిని నా నుంచి తీసుకెళ్ళిపోయావు కదా, నీ సంగతి చెప్తాను అని చెప్పి వసీకర మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు మార్నింగ్ అవుతుంది. కృష్ణబాబు పెద్దిరాజు ఇద్దరు కలిసి మర్రి చెట్టు కిందకు వెళ్తారు. కృష్ణ, ఇంకా ఏం చూస్తున్నావు, మూట విప్పు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఊరి వాళ్ళందరినీ రానివ్వు బావా, అందరి ముందు మన సత్తా ఏంటో తెలియజేయాలి కదా అని కృష్ణబాబు అంటాడు. ఊరి వాళ్ళంతా కూడా చెట్టు దగ్గరకు వచ్చి ఏంటి ఇక్కడికి రమ్మని కబురంపారు అని అడుగుతూ ఉంటారు. రాత్రి ధైర్య సాహసాలతో ఆ వసీకర్ను ఈ మూటలో బంధించాను అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. కృష్ణ, నీ గురించి చెప్పుకుంటున్నావు, నా గురించి కూడా చెప్పు అని పెద్దిరాజు అంటాడు. మా బావ నాకు అసిస్టెంట్గా పనిచేశాడు, ఇద్దరం కలిసి చేశాము అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. అసిస్టెంట్గా కాదు, ఇద్దరం కలిసి మా సాహసంతో ఆ వసీకర్ను ఈ మూటలో బంధించాము అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. అయితే మూట ఒప్పదీయండి, ఆ దుష్టశక్తిని తల ఒక దెబ్బ వేసి అంతం చేద్దాం అని చెప్పి జగన్నాథం చెప్తూ ఉంటాడు. అవని వాళ్ళు కూడా రానివ్వండి అని కృష్ణబాబు అంటాడు. అప్పుడే అవని, వేదవతి, అక్షయ చెట్టు దగ్గరకు వస్తారు. వేదవతిని చూసిన జగన్నాథం, మీరెప్పుడు కోట్ల నుంచి బయటకు వచ్చారు అని అడుగుతూ ఉంటాడు. రాత్రి నా చిన్న కొడలు అవని అమ్మవారి శక్తితో నన్ను కోట్ల నుంచి బయటికి తీసుకొచ్చింది అని వేదవతి చెప్తూ ఉంటుంది. వేదవతి గారు, ఇన్ని రోజులు మీరు కోటలో ఉన్నారు, మిమ్మల్ని తిరిగి చూస్తామని అసలు అనుకోలేదు. మళ్ళీ మీరు మా ముందుకు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని పల్లెటూరి ప్రజలంతా చెప్తూ ఉంటారు. త్వరలోనే నా చిన్న కొడలు అవని ఊరిలో ఉన్న దుష్టశక్తిని తరిమి కొడుతుంది, మీరెవరూ కూడా కంగారు పడకండి అని వేదవతి చెప్తూ ఉంటుంది.
ఏది ఏమనుకున్నా కూడా వేదవతి గారి అల్లుడు కొడుకు చాలా గ్రేటు. ఆ దుష్టశక్తిని మూటలో బంధించారంట. మీ అంత తోపులు లేరు. మీరు గాలికి తిరిగే పని పాట లేని పోరంబోకులు అనుకున్నాము. మీరు నిజంగా గ్రేట్ అండి అని చెప్పి ఊరి వాళ్ళంతా కూడా కృష్ణబాబుని పెద్దిరాజుని పొగుడుతూ ఉంటారు. అవును, మా కృష్ణ నిజంగానే గ్రేటు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. మా ఆయన కూడా అంతే అని వసంత చెప్తూ ఉంటుంది. ఇక మూటను ఓపెన్ చేయండి అని పల్లెటూరి వాళ్ళు చెప్పడంతో కృష్ణబాబు పెద్దిరాజు ఇద్దరూ కలిసి మూటను ఓపెన్ చేసి, చూడండి, వసీకర్ను మీరెప్పుడూ చూడలేదు కదా, కళ్ళు పెద్దవి చేసుకొని చూడండి అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. మూటల నుంచి మాయ వస్తుంది. మాయని చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అవుతారు. మాయ మేడం, మీరేంటి మూటలో ఉన్నారు? రాత్రి అంతా కష్టపడి మేము బంధించింది ఆ వసీకరణ కదా అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. మీరు రాత్రి బంధించింది ఆ వసీకరణ కాదు, నన్నే అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. మీరు అంతరాత్రి సమయంలో కోట దగ్గరికి ఎందుకు వెళ్ళారు? కనీసం ఒక్క మాట అయినా చెప్పలేదేంటి? మూటలో ఉందని మీరేం చెప్పొచ్చు కదా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. మీరు నన్ను ఎక్కడ చెప్పనిచ్చారు? మీరు మూటలో కట్టిపడేశారు. అప్పుడు స్పృహ కోల్పోయాను, ఇప్పుడే స్పృహలోకి వచ్చాను అని మాయ చెప్తూ ఉంటుంది. మగవాళ్ళం, ఈ ఊరి వాళ్ళం మేమే ఆ రాత్రి సమయంలో కోట దగ్గరకు వెళ్ళటానికి భయపడతాం. మీరు మాత్రం కోట దగ్గరికి ఎలా వెళ్ళారమ్మా అని పల్లెటూరి ప్రజలంతా కూడా మాయను నిలదీస్తూ ఉంటారు. అది అది అని మాయ కంగారు పడుతూ ఉంటుంది. ఎందుకు మీరంతా కలిసి మాయగారిని కంగారు పెడుతున్నారు? మాయగారు అక్కడికి ఎందుకు వెళ్ళారో నేను చెప్తాను. ఊరి కోసం ఏదో ఒకటి చేయాలని మాయ మేడం చాలా తాపత్రయపడుతున్నారు, అందుకే కోట దగ్గరకు వెళ్ళారు అని చెప్పి రవీంద్ర చెప్తూ ఉంటాడు. గతంలో కూడా నేను కోట దగ్గరికి వెళ్తుంటే మాయగారు నాకు కనిపించారు కదా మాయగారు అని చెప్పి రవీంద్ర అంటూ ఉంటే, అవునవును మీరు చెప్పింది కరెక్టే అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. ఈ ఊరి కోసం, ఈ ఊరి వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలని నేను తాపత్రయపడుతున్నాను, అందుకే కోట దగ్గరికి వెళ్ళాను అని మాయ చెప్తూ ఉంటుంది. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా నీ మాటలు నమ్మటానికి ఇక్కడ ఎవరు లేరు. ఈ ఊరి వాళ్ళేమి అంత వెర్రి వాళ్ళు కాదు, పిచ్చివాళ్ళు కాదు అని చెప్పి అవని అంటుంది. అమ్మ అవని, 10 మంది ముందు ఒక ఆడపిల్లని తప్పు అని నిలబెట్టే ముందు ఏదైనా ఆధారం ఉంటేనే ఆ అమ్మాయిది తప్పని అనాలి. అలా ఊరికే అనకూడదమ్మా అని చెప్పి జగన్నాథం అవనితో చెప్తూ ఉంటాడు. సరే, అయితే ఆధారాలతో సహా ఆ మాయ గురించి మీ అందరికీ తెలిసేలా చేస్తాను అని చెప్పి అవని అంటుంది. వేదవతి గారి అల్లుడు కొడుకు చాలా గొప్పవాళ్ళని, పెద్ద సాహస వీరులని ఇంతసేపు అనుకున్నాము. వీళ్ళ సాహసం ఏంటో ఇప్పుడే మనకి కనిపించింది. పద పద, వీళ్ళను అనవసరంగా పొగిడాం అని పల్లెటూరి వాళ్ళంతా కూడా కృష్ణబాబుని పెద్దిరాజుని అవమానిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చీచి, మీ వల్ల ఊరిలో ఉన్న పరువు కాస్త పోయింది అని నిహారిక అంటుంది. ఇదంతా కూడా బావ వల్లే బంగారం అని కృష్ణబాబు అంటాడు. నీతో చేతులు కలపడం నా బుద్ధి తక్కువ అని చెప్పి పెద్దిరాజు అంటాడు. అమ్మ అవని, నీతో మాట్లాడాలి, ఇలారా అని వేదవతి అవనిని పక్కకు తీసుకెళ్తుంది. ఏంటత్తయ్య అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. ఆ మాయ మారిపోయిందని అందరి ముందు చెప్పగానే మేమంతా కూడా నిజంగానే మాయ మారిపోయింది, మంచిదైపోయింది అనుకున్నాము. కానీ ఆ మాయ మారలేదమ్మా. ఆ మాయ ఆ వసీకరతో చేతులు కలిపింది. అసలు ఆ కోటలో ఏం జరిగిందంటే అని వేదవతి జరిగిందంతా కూడా అవనికి చెప్తూ ఉంటుంది. ఇక అవని షాకింగ్గా చూస్తూ, ఈ విషయం ఇందాకలా ఊరి వాళ్ళ ముందు ఎందుకు చెప్పలేదు అత్తయ్య అని అడుగుతూ ఉంటుంది. ఎలాంటి ఆధారాలు లేకుండా నువ్వు ఆ మాయను ఒక్క మాట అంటే జగన్నాథం గారు ఎలా అన్నారో చూసావు కదమ్మా. అందుకే నేను ఏం చెప్పినా కూడా ఆధారం లేదు కాబట్టి ఎవరు నమ్మరు. ఆ మాయ కూడా జాగ్రత్త పడే అవకాశం ఉంటుందని నేను అందరి ముందు చెప్పలేదు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. అవునత్తయ్య, ఈ లోకం అంతా కూడా చెడునే నమ్ముతుంది కానీ మంచిని అసలు నమ్మట్లేదు అని చెప్పి అవని అంటుంది. ఈ రోజు నుంచి నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను, నువ్వు ఏది చెప్తే అది వింటానమ్మా అవని అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. ఇది చాలత్తయ్య, నాకు కొండంత ధైర్యం వచ్చింది అని చెప్పి అవని అంటుంది. ఇక మరోవైపు మాయ ఒక చెట్టు దగ్గర నుంచొని, ఇక మీదట అవని కళ్ళన్నీ నాపైనే ఉంటాయి, అవని ప్రతి నిమిషం ప్రతి క్షణం నా గురించే ఆలోచిస్తుంది. ఇన్ని రోజులు ఆ వేదవతి కోటలో ఉంది కాబట్టి ఆ వేదవతిపై ఇన్ని రోజులు ఫోకస్ పెట్టింది. కోటలో నుంచి వేదవతి బయటికి వచ్చింది కాబట్టి అవని ఫోకస్ అంతా నాపైనే ఉంటుంది. నేను ఆ అవనిని, దాని కుటుంబాన్ని ఈ ఊరి నుంచి తరిమేసి ఈ ఊరిని నా ఆధీనంలోకి తెచ్చుకోవాలి అని చెప్పి మాయ తనలో తానే
అనుకుంటూ ఉంటుంది. మరోవైపు స్వామీజీ పూజ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు అవని శ్రీకర్ ఇద్దరు కూడా స్వామీజీ దగ్గరకు వస్తారు. అవని సడన్గా స్వామీజీ దగ్గరికి ఎందుకు వచ్చాము, ఎందుకు తీసుకొచ్చావు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. వసీకర గురించి స్వామీజీని అడగటానికి బావా అని చెప్పి అవని అంటుంది. ఇక అవని శ్రీకర్ ఇద్దరు కలిసి స్వామీజీ దగ్గరకు వెళ్ళి నమస్కారం స్వామీజీ అని చెప్పి చెప్తూ ఉంటారు. నమస్కారం, కూర్చోండి అని స్వామీజీ చెప్తూ ఉంటారు. స్వామీజీ, మీరు చెప్పిన విధంగానే పౌర్ణమి గడియల్లో కోటలోకి వెళ్ళి మా అత్తయ్యను కాపాడుకున్నాను అని చెప్పి అవని అంటుంది. ఆ వసీకర్ను కూడా అంతం చేద్దామనుకున్నాను. పలుమార్లు ఆ వసీకర్ను కత్తితో నరికినా కూడా తన తల తెగి మళ్ళీ అతుక్కుంటుంది. అసలు ఏమై ఉంటుంది స్వామీజీ, ఎందుకు తను నేను అన్నిసార్లు నరికినా కూడా చచ్చిపోలేదు అని అవని అడుగుతూ ఉంటుంది. పౌర్ణమి గడియల్లో ఆ దుష్టశక్తిని ఊరి నుంచి తరిమేసి ఊరికి మంచి రోజులు తీసుకొద్దాం అనుకున్నాము, అది కూడా జరగలేదు అని శ్రీకర్ స్వామీజీతో చెప్తూ ఉంటారు. రేపు రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో అవని తన కుటుంబ సభ్యులతో ఆ వసీకర మామూలు ఆడది కాదు, భూత ప్రేతాత్మలను తన ఆధీనంలో ఉంచుకుంది. తన చావు వెనుక ఏదో పెద్ద రహస్యం ఉందని స్వామీజీ చెప్పారు అని చెప్పి అవని అంటుంది. వేద, నువ్వేం ఆలోచిస్తున్నావు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. మన ఊరి సమస్యలన్నిటికీ కూడా తాళపత్ర గ్రంథాల్లో పరిష్కారం ఉంటుంది కదండి, అలాగే ఇప్పుడు కూడా తాళపత్ర గ్రంథాల్లో ఏదైనా పరిష్కారం ఉంటుందేమోనని ఆలోచిస్తున్నాను అని వేదవతి అంటుంది. ఇక వేదవతి తాళపత్ర గ్రంథాలను తీసుకొచ్చి అక్షయ్ చేత చదివిస్తూ ఉంటుంది. అక్షయ్ తాళపత్ర గ్రంథాలను చదువుతూ ఉంటుంది. ఊరు వల్లకాడుగా మారే తరుణం సమీపిస్తుంది అని చెప్పి తాళపత్ర గ్రంథాల్లో రాసి ఉంటుంది. ఆ వసీకర చావు అంత ఈజీ కాదు. ఒక ఆయుధంతో ఆ వసీకర చావు రాసి పెట్టి ఉంది. ఆ ఆయుధం ఏమిటంటే అది ఎక్కడ ఉందంటే అని అక్షయ తాళపత్ర గ్రంథాలు చదువుతూ ఉంటే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.